కాంగ్రెస్ నాయకులకు ఉంటాడు. ఇంత పనికి వాళ్ళ విధవను రాష్ట్రంలో నేను ఎక్కడా చూడలేదు. దానికి తోడు పై అధికారి పోలీస్ అధికారులు కూడా ఒత్తాసు పలుకుతారు. అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లు ఉన్నాయో లేదో అన్నాడు. నేను ఆహ్వానిస్తాడా, నీకు చీము నెత్తరంగో ఇటు ఉంటే పుట్లూరు ఎన్నమూరు మండలాల్లో మొగోడు అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను. దానికత నేను మళ్ళీ చెప్తా. నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే, నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష. అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతలు కూస్తే ఇంట్లో ఈడ్చుకొని పోయి మెట్టుతో కొట్టి తాడిపత్రి రౌండ్ అంతా తాడిపత్రి బజార్లో ఎమ్మడితో తిప్పుతా. నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనక వేసుకొచ్చానులే. నిన్ను ఏదో ఒక రోజు తాడిపత్రి బజార్లలో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను. మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినావు. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ని భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్ర వాళ్ళు అంటే మా గుణది ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయి వేసినారు, పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాలు నువ్వు కానీ నీ బంధువులు కానీ ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు మీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది. నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్ యజమాని మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు అడిగి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటిపత్రికి రావాలంట. ఈ పొద్దున ఆయన మా వాళ్ళు పండగ చేసుకున్నారు.
నువ్వు ఈ ఊరు ఇచ్చే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు, ఆటికంటే అటు మాట్లాడతావు. ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు ఇద్దరు, మా అన్నకి ఇద్దరు. రమ్మను మీ చిన్న కొడుకులు అంత పర్వాలే, ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు, ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టమైనట్లు మాట్లాడి, ఎక్కడయ్యా నువ్వు రావద్దు, వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి, ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు, నాకు కులం లేదు, నాకే తెలియదు. నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలేదు, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి, రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయనా రా, నేనేమో రెడీగా ఉన్నా. నువ్వు మెట్లతో కొడితే నేను ఈ దీనికి కూడా ఉన్నా. రైలు కింద పడాలన్నా నేను? నువ్వేడ పడతావురా? బెడ్లో పడిపోతావు నువ్వు. ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా, 326 ఉన్నాయి. నువ్వు ప్రగల్భాలు పలికినావు. వాడు కానీ నిలబడితే నేను కానీ, నా భార్యను కానీ, నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ఏటికి రా అన్ని మాట్లాడతా. నీకు చదువు లేదు, సందే లేదు, నాకు చిప్పి పెట్టినారా? నేను పెట్టిండొచ్చు, చిప్పేం తప్పేం ఉంది, పెట్టిండొచ్చు, తప్పేం లేదు. ఇది ఏమన్నా అర్థం కాలేదు. అసలు ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక వెధవ, నేను ఒక వెధవ, కరెక్టే. నువ్వురా, నువ్వు నా గురించి చెప్తా. ప్రమాణం చేయి, సారా ప్యాకెట్లు చేయలే, దేవుడి డబ్బులు ఎత్తుకుపోలే, నువ్వు నన్ను అంటావా? 30,000కు నా 20,000 తీసుకుని, నేను 30,000 కనుక తీసుకున్నావు. నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో, నిజంగా చెడబుట్టినావు. సూర్యుడు ఉండే వాడు అనుకుంటే జరుగుతాడే, చేస్తాండే. ఇదే మీ అన్న నింటే చేసిండో. ఏంటికి మాట్లాడతాను? ఏంటి హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ. చదువులే, సందేలే, తగ్గించుకో ఈ ప్రగల్భాలు, తగ్గించుకో. రమ్మను, నీ కొడుకులు రమ్మను. ఇప్పుడు మేము ఎవరిని ఏమంటాం లేదు. లీగల్గా ఉంటే పోతాము. ఫయాజ్ ఇంట్లో లీగల్గా పోయినాము, బంగారు అతని లీగల్గానే పోయినాము, నాగిరెడ్డి గారిని లీగల్గానే పోతున్నాము. మీ ఇండ్లు మొత్తం లీగల్గానే పోతాం. మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు, మళ్ళీ ఫ్రాడ్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినావు. నువ్వు ఆడవాళ్ళని వదిలిపెట్టలే, కేసులు పెడతావు. అబద్ధ కొడుకుని కేసులో పెడతావి. నేను దొంగని కాదురా. నీ వల్ల వాడు చైతన్య కానీ వాడు వీడు అంటాడా? రే పోలీసుని చైతన్యను ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినదిరా. ఏడన్నారా మీ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు అంతే జైల్లో ఉన్నారు కదరా. ఆడమాక ఇప్పుడు మాట్లాడే వాళ్ళే. నువ్వు ఏదన్నా ఒక్కటన్నా నెరవేర్చుకున్నావా? ఇదంతా ఆగిపోయి చేసినావు, 224 ఎకరాలు ఎందుకు విడిచి పెడతారు? మన పీకలేదా? నువ్వు చెప్పు ఇప్పుడు, పీకలేదా? మరి కొడుతురా వచ్చి ఇంట్లో ఎంతమంది పోలీసులు ఉండి ఏమన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు? రావాలా? ఈ ఊరు ప్రజలు రానిరు నిన్ను. అందరూ బాగానే ఉన్నారు, తిరుగుతున్నారే. ఎవరు తిరగడం లే ఊర్లో. నువ్వు తప్పనిచ్చి రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా విత్ ఎవిడెన్స్ వస్తా.
నీ భార్య పేరుతో ఉంది, నేను పెద్ద దాని మీద పట్టించుకోలేదు, ఎందుకంటే కేసులు గీసి పెట్టదలుచుకోలేదు. ఆడిపాపను మంచిది కాదు. నువ్వంటే నీకు ఏదైనా ఉంటాయి, సంస్కారం ఉంటాయి కదా నీకు. నువ్వు సంస్కారం హీనుడివి. మీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, సంవత్సరం అయి నువ్వు పోయి 14వ తేదీ పోయి సూర్యపుని ఇంటి మీద పడతావా? బుద్ధిలేనోడా, వస్తావా నువ్వు? రా. ఊర్లో నన్ను అంటే ఇప్పుడు ఏందో బెట్టలతో అని. ఎందుకని మంచి డ్రైవర్ వేసుకుని, నీకు అలవాటు లేదా డ్రైవర్ వేసుకునేది? భద్రం ఇదిగో, ఇప్పుడు కొట్టాలా నువ్వు నన్ను వచ్చే మెట్లతో నేను రావాల్సిన పని లేదా? ఏమో అంటారు చూడు, తాళ్ళ దగ్గర వాళ్ళు ఏమంటారు చూడు, ఏమో తలారి ఏదో అంటారు కదా, పెట్టి కట్టుబడి వాడొచ్చినండి నీ తోటలోకి. మొన్న 3 పీకితే వద్దన్నే, ఎందుకు నీకు బుల్డోజర్ ఏమనంటే రా, నేనేదో నేను చూపిస్తా. ఏం చూపించారు ఇప్పుడు చెప్పు. మీ వచ్చినారు, ఫోటోరా వచ్చినారు, పీకినారు, నేనేమో ఇంట్లో కాసుకొని ఉన్నాను, కొడతావేమో. ఇదిగోప్ప, ఇదిగో మేధావులకు చెప్తున్నా, పోలీసు వాళ్ళకి చెప్తున్నా, ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా. నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివద్దు. మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈడున్నాడు కాబట్టి మేము గెలిచినాం. రానివద్దు జగన్ రెడ్డి. ఏ ఊర్లో ఎవరిని వద్దంటున్నారు? వీడు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటున్నారు. రామ్మా పెద్దారెడ్డి, ఎస్ అన్నీ ఉన్నాయి. ఇదంతా ఆకిపోయాడు. జరిపెట్టి కొలాసిపోయి నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు. నేను కాదు అడుగు పెట్టింది, ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు. నువ్వు నిలబడు, నీ మాట మీద నిలబడు. ప్రగల్భాలు పలకద్దు. అయ్యా రామచంద్రారెడ్డి, రమేష్ రెడ్డి, మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు నన్ను? మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు? ఈరోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి. నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి పోయినాడు. నేను మీ ఊర్లో మీ వాళ్ళ పంపిస్తే ఎట్లుంటుంది నీకు? ఏమనుకుంటాను నీ కొడుకు? చెప్పు. ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటికాటికి. చేయనులే, అట్లాంటి చేయకూడదు. ఎవరు ప్రేమ ఉంది. మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే. నేను అట్లాంటి వాళ్ళు చాలా మంది వల్ల మేము ఎదిగినాం. రమేష్ రెడ్డి, నీకు కూడా చెప్తున్నా, దయచేసి నువ్వే సాక్ష్యం. ఎప్పుడు కొడతారో కొట్టండి. పక్కన కూర్చొని మాట్లాడారు కదా ఇద్దరు. చాలా ఉన్నాయి, 326 ఉన్నాయి నా దగ్గర. ప్రతిదీ విత్ లీగల్. ఈరోజు మాట్లాడాల మేధావులు, వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఇవ్వద్దు, విత్ ఎవిడెన్స్. అట్లాంటి వాళ్ళని పూసుకురాద్దండి దయచేసి. అందరికీ డేంజరే, సమాజానికి డేంజర్. ఆయన మాటలన్నీ నేను అనొచ్చు, హర్షించరు. చదువుకున్నా, వీడికి 4-5 ముక్కలు ఉన్నాయి. రే ఇది కొన్నావు కదరా, రేంజర్ ఎవరు కొన్నావే, దాంట్లో చాలా గ్యాజెట్స్ అంటే తెలుసో లేదు నీకు తెలియదు. ఊరికి కొన్నావు, ఉండాలరా బుర్రా. నువ్వా మొన్నడు మహేంద్ర జీపేనేది. నేను కాలేజీలో 69కి ఫియట్ కార్లో పోయినా. ఆ కాలంలో ఫియట్ కార్ అంటే కొంత గొప్ప. ఏదో మాట్లాడు, యా ఊరంట.
నువ్వేదో కొంత ఇండైరెక్ట్గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్. కానీ వద్దు, నువ్వంటే బుద్ధి లేని మాట్లాడుతున్నావు. నేను రెడ్డి కాదురా. ఎస్, నేను రెడ్డి కాదు. మా గ్యాడ్ నుంచి వచ్చావు మాకే తెలియదు. ఆహా, ఏంటి ఆ మాటలన్నీ? నువ్వు నిలబెట్టుకోరా. వచ్చి పీకినారు, నువ్వు నిలబెట్టుకోవాలా, రావాలా. రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మెట్లతో కొట్టేది. లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు. ఏం చేయాలా? పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి. నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుని నువ్వు పెద్ద మనిషివి, పెట్టు చెప్పు. ఊరిని రీడ్స్ కొట్టాడా? రైట్ మా, నేను కాసుకొని ఉన్నా, ఇంట్లో ఆడ దాక్కొని. నాకు గన్మెన్ కూడా లేరు నాయన. 2+2 వస్తే కూడా వద్దండి. నా కొడుకు కూడా లేరు 2+2. అవసరం లేదు. మేము ప్రజల్లో ఉన్నాం. మేధావులకు చెప్తున్నా, ఊరిగా ఇది కావద్దండి. పోలీసు వాళ్ళు, మేధావులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయలే పార్టీలో, ఎంతమంది ఎలక్షన్లో నిలబడాలి, ఎంతమంది ఏముంది. నేను రెడీగా ఉన్నా, నువ్వు వచ్చి మెట్లతో నన్ను కొట్టాలా, కొట్టించుకోవాలా. నేను నీ శపథం నెరవేర్చుకో.